నా పేరు రాజ్ కుమార్ అండి. నేను బిఎస్ఆర్ కంపెనీలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేస్తున్నానండి. ఇక్కడ మనకి క్యాపిటల్లో పవర్ డక్ అనేది ఇక్కడ నిర్మించబడినది. దాంట్లో మనకి కేబుల్స్ అనేవి త్రూ అవుతూ ఉంటాయి. మనకి స్టార్ట్ వచ్చి N9 E7 జంక్షన్లో నుంచి మనకి స్టార్ట్ చేసామండి. ఇది చైనోజ్ వచ్చి 1+076 అండి. మనకి ఏం కావాలన్నా మనకి పిసిసి నుంచి మనకి అట్లా కాంక్రీట్ తీసుకోవాల్సి వచ్చిందండి. మనకి ఇది కొంచెం అమరావతిలోనే పెద్ద సెక్షన్ అండి. ఇది 4.28/4 సెక్షన్ అండి. మనకి ఈ సిస్టమ్ అనేది మన అమరావతి క్యాపిటల్లోనే పెట్టారండి. మనకి ఇంకా ఎక్కడా లేదండి. దీంట్లో మనకి కేబుల్స్ సిస్టమ్స్ అంటే వాటర్ వెళ్ళకోకుండా జస్ట్ ఎర్త్ వర్క్ కోసం లోపల మనకి MS ప్లేట్లు అనేది యూస్ చేస్తామండి. దానికి ఉక్ అనేది కొంచెం వెల్డింగ్ చేసి పెడతామండి. ఎర్త్ వర్క్ రాకుండా దానికి MS రాడ్స్ అనేవి MS ప్లేట్స్ అనేవి యూస్ చేస్తామండి. దీనికోసం ఇందులో మనకి పవర్ డక్ అంటే మనకి MS ప్లేట్స్, MS రాడ్స్, స్టీల్, షట్టరింగ్ మొత్తం టోటల్ వస్తాయండి. దీని అండర్ గ్రౌండ్ లో లోపల చిన్న స్మాల్ 300/350 ఒక డ్రైన్ వస్తుందండి. స్మాల్ డ్రైన్, అందులో నుంచి కేబుల్స్ పాస్ అవుతాయండి. మనకి వచ్చి గ్యాస్ లైన్, పైప్ లైన్, ఎలక్ట్రికల్ అండ్ సోను వెళ్తాయండి. దీంట్లో సైజ్ వచ్చి మనకి 4.28/4 సెక్షన్ మొత్తం. మనకి వచ్చి వాల్ థిక్నెస్ వచ్చి 600, రాఫ్ట్ థిక్నెస్ వచ్చి 550, స్లాబ్ థిక్నెస్ వచ్చి మనకి 600 వచ్చి మనకి పవర్ డట్ ఇట్లా నిర్మించబడిందండి. మనకి డ్రాయింగ్ ప్రకారం అట్లా వెళ్తామండి, సెక్షన్ చేంజ్ అవ్వకుండా. MS ప్లేట్స్ ఇలా యూస్ చేస్తున్నామండి. వాటర్ ఒకవేళ ఇది టచ్ అయినా సరే మనకి ప్రాబ్లం లేకుండా, ఎర్త్ వర్క్ రాకుండా చూస్తానికి లోపల అన్ని మెజర్మెంట్ చేసామండి. ఇది మనకి మనం వచ్చి మనకి డ్రాయింగ్ ప్రకారం వచ్చి మనం కింద డెప్త్ లెవెల్ చూసుకొని డెప్త్ ఎస్కవేషన్ చేసుకుంటామండి. మిషన్లతో ఎస్కవేషన్ చేసిన తర్వాత మనం PCC అనేది లెవెల్ PCC చేసుకుంటామండి. PCC తర్వాత మనకి శాండ్, రాఫ్ట్ అలా చేసుకొని మనం ఎస్కవేషన్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతామండి. మనం పైన మనకి వచ్చి సాయిల్, మన దీనిపైనకి వచ్చి శాండ్ వేసేసి దానిపైన సాయిల్ వేసేసి దానిపైన మనకి GSB, WMM, CTB, DBM, BC, BT అలా వస్తాయండి లేయర్స్. మనకి రోడ్డు కంప్లీట్ అయిపోద్ది. రోడ్ సైడ్ స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ వస్తాయి, LHS డ్రైన్స్ వస్తాయి, RHS డ్రైన్స్ వస్తాయండి. పవర్ డక్ పెద్దదండి.